అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఈరోజు అయితే సూపర్ రెసిపీ అండి. ఇప్పటికే మీకు అర్థమైపోతుంది రెసిపీ ఏమనేది. చాలా అంటే చాలా ఈజీగా, చాలా టేస్ట్గా ఉండే ఈ రెసిపీ అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకుండా. అంత అద్భుతంగా ఉంటుంది ఇది. ఈ రెసిపీ మీకు యూట్యూబ్లో ఇంతవరకు ఎక్కడ చూసిండారు. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడైతే నేను ఉర్లగడ్డలు అంటే ఆలుగడ్డ ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాను అండి. 1-2 సార్లు బాగా కడుక్కోవాలి దీనికి. ఉర్లగడ్డలు బాగా కడిగేసిన తర్వాత దానిపైన ఉన్న తోలుని అయితే మనం ఈ పీలర్ ద్వారా తీసేద్దామండి. ఈ ఫ్రై అనేది మనకు పప్పన్నంలో కానీ, సాంబారంలో కానీ, అలాగే చపాతీకి కానీ, పరోటాలకు కానీ, రసమన్నంలో కానీ చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఈ విధంగా అన్ని ఉర్లగడ్డలకు తోలు అనేది తీసేయాలి, నీట్గా తీసేయాలి మనము. మనకు ఉర్లగడ్డలు అనేది 2 రకాలు ఉంటాయండి. ఒకటి తీయగా ఉంటుంది, ఒకటి మామూలుగా ఉంటుంది. తీయది కాకుండా కొంచెం మనం ఈ విధంగా కూడా తీసుకున్నామంటే మన రెసిపీకి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు క్లీన్గా తోలు తీసిన తర్వాత ఇంకోసారి అయితే కడిగేద్దాం మనము. కడిగేసిన తర్వాత మనకి ఇక్కడ ఉర్లగడ్డ అనేది షేప్ అనేది మీ ఇష్టం అండి, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను. నేను ఇక్కడ క్వాంటిటీ అనేది ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. హాఫ్ కిలో తగ్గట్టుగానే మసాలాలు కూడా వేస్తున్నానండి. మనం కిలో తీసుకున్నామంటే మనం వేసిన మసాలాని డబుల్ చేసుకోవడమే. ఇక్కడ చూస్తారు కదా, ముక్కలు అనేది మనం అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము చిన్నది పెద్దది కట్ చేస్తున్నామంటే కొన్ని ఉడుకుతాయి, కొన్ని ఉడకవు కదా. దానివల్ల కరెక్ట్గా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో మనం ముక్కల్ని కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనకు ఉడుకుతాయి. మనం వేసిన మసాలా కూడా బాగా పడుతుంది. చిన్నది పెద్దది కాకుండా ఒకే విధంగా మనం ముక్కలని బాగా కట్ చేసుకోవాలి. ఫ్లేవర్ మనం వేసిన మసాలాలో ఉల్లగడ్డలు పట్టాలంటే మన ముక్కలు అనేది ఒకే సైజులో ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. ఇప్పుడు దీన్ని మనము కుక్కర్లో అయితే వేసేద్దామండి. కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ పెట్టి దీన్ని మనం ఉడికించుకుందాము. దీంట్లో మన మసాలా అనేది ఎక్కువ ఏం పడదండి, చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము. అలాగే రుచికి తగ్గ ఉప్పు. ఉప్పు అనేది ఈ స్టేజ్లో వేయడం వల్ల ఉడికితే మనకు ఉప్పు అనేది ఉర్లగడ్డలు బాగా పడుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ముక్కలు మునిగేంత వరకు అయితే నీళ్ళు పోసుకుందాము. నేను ఒక పెద్ద గ్లాస్ అయితే నీళ్ళు పోసుకున్నాను. మనకు ఉర్లగడ్డ ముక్కలు అనేది కరెక్ట్గా మునిగితే సరిపోతుంది. ఎక్కువైనా కూడా బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక పెద్ద గ్లాస్ వేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద దీన్ని 3 విజిల్స్కి అయితే పెట్టేస్తాము. మనకు ఉల్లగడ్డ ఉడికే లోపల మసాలా అయితే తయారు చేసుకుందాము. ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 10 నుంచి 12 తెల్లగడ్డపాయలు అయితే వేసుకున్నాను, అంటే వెల్లుల్లిపాయలు. కొద్దిగా మిరియాలు, మరి ఎక్కువ కదండి, హాఫ్ స్పూన్ కాదు, ఒక 1/4 స్పూన్ అనుకోండి. దాంట్లో ఒక స్పూను ధనియాల పొడి. అలాగే మనం తినే కారం బట్టి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ కారం అయితే వేశాను. ఈ స్పూన్ కారం అనేది సరిపోతుందండి మనకు. అలాగే ఒక హాఫ్ స్పూను సోంపు అనేది మనకు ఈ రెసిపీలో చాలా ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. దీన్ని అయితే మిక్సీ పట్టేద్దాం మనము. ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి, పొడి కొట్టుకోవాలి. మనకు మూత తీస్తేనే మంచి అరోమా ఫ్లేవర్ అండి. ఈ మసాలా అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చాలా సింపుల్గా, చాలా గ్రాండ్గా, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ అనేది. ఇప్పుడు దీనైతే పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మన ఉర్లగడ్డలు అయితే ఉడికిపోయాయి. నేనైతే 3 విజిల్స్ పెట్టుకున్నాను. కరెక్ట్గా అయితే ఉడికిందండి. అందుకే ముక్కలు మనకు కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే ఈజీగా ఉడికిపోతాయి. చిన్నవి పెద్దవి కాకుండా ఒకే సైజు కట్ చేసుకున్నామంటే చూసారు కదా, ముక్కలని మనకు బాగా ఉడికిపోయాయి. ఇంతకన్నా మనం ఎక్కువగా ఉడికించకూడదండి. మరీ ఉడికిచ్చేసామంటే ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా ఇది మనకు పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు దీన్ని మనం వెంటనే రెసిపీ చేయకుండా ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద అయితే పెట్టేయండి. ఇలా చేయడం వల్ల మనము రెసిపీ చేసేటప్పుడు ముద్ద కాకుండా ఉంటుందండి, పొడి పొడిగా వస్తుంది ఉర్లగడ్డ అనేది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేద్దాము. కడాయిలో అయితే 3 చెంచాల నూనె అయితే పోస్తున్నాండి. ఈ మాత్రం నూనె అయితే మనకు పడుతుంది. ఈ రెసిపీ చేసేటప్పుడు మనము నాన్ స్టిక్ ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. మామూలు స్టీల్ కానీ సిల్వర్ కాకుండా నాన్ స్టిక్ తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది వేపుడు అనేది. ఇప్పుడు మనం నూనె వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చిన్న సైజు ఎర్రగడ్డ అండి. ఎర్రగడ్డ అనేది దీంట్లో మనం ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నేను చిన్నగా రెడ్గా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అది 1 నిమిషంలో ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం అయితే మనం ఫ్రై చేసుకుందాము. మనకు ఉర్లగడ్డలు కానీ అలాగే బెండకాయలు కానీ ఎర్రగడ్డలు అనేది ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకు ఎర్రగడ్డలు ఫ్రై అయ్యాయి కదా, దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసి స్టవ్ని అయితే మసాలా వేసిన వెంటనే లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం అన్ని పచ్చి ఐటమ్స్ వేసాం కదా, 1 నిమిషం మనకు అలా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ మాడపెట్టకూడదండి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాను. మనం ఉప్పు అనేది చెక్ చేసి వేసుకోవాలి.
జస్ట్ ఒక నిమిషం మనం అలాగా మసాలాని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం చల్లారబెట్టిన ఉడకబెట్టుకున్న ఉర్లగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, ఆలుగడ్డ ముక్కలు అవి వేసేసి కడాయిలో ముక్కల్ని మెల్లగా కలుపుకోవాలి మనం. ఎందుకంటే ఆల్రెడీ ఉడకపెట్టాం కదా, మరి ఎలాంటి వాళ్ళు కలిపేసామంటే ముక్కలు అనేది విరిగిపోతాయి, ముద్దుగా ఆగుతాయి. అలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల మనకు వేసిన మసాలా మొత్తం ఉర్లగడ్డ ముక్కలు బాగా పడతాయి. అలాగే మనకు ఉర్లగడ్డ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత పొడి పొడిగా ఉంటాయండి. మసాలా కూడా ప్రతి ఒక్క ముక్కకు మనకు బాగా కోటింగ్లా పడుతుంది. ఈ విధంగా మనము ఒక్క సెకండ్ అలా చేసుకొని 2 నిమిషాలకు ఒకసారి 3 నిమిషాలకు ఒకసారి మనం ప్యాన్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్నామంటే మనం వేసిన మసాలా పర్ఫెక్ట్గా ముక్కల్లో బాగా పడుతుంది. అలాగే టేస్ట్ కానీ దాని ఫ్లేవర్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది మనకు పప్పనంలో కానీ, సాంబారంలో కానీ, రసమనంలో కానీ, పెరుగన్నంలో కానీ చాలా బాగుంటుంది. చపాతీ కూడా సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. ఒక్క 5 నుంచి 8 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. అలా పెట్టడం వల్ల మనం వేసిన మసాలాలు అనేది ఉడకబెట్టిన ఉర్లగడ్డలో బాగా అయితే పడుతుంది. ఇంకోసారి ఈ విధంగా ప్యాన్ అయితే మనము కిందికి పై కలుపుకున్నామంటే మసాలా ముక్కలకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా పడుతుంది, కోటింగ్ లాగా సెట్ అవుతుంది. ఈ విధంగా ప్యాన్లో కూడా మనము అడ్జస్ట్ చేస్తూ మనం ముక్కల్ని ఫ్రై చేస్తున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా మనం 2 నిమిషాలకు ఒకసారి ఇలా చేస్తుంటే మనకు ఎక్కడ కూడా అడుగు పట్టకుండా ఉంటుంది. స్టవ్ అనేది నేను ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కొద్దిగా లేట్ అయినా కూడా మనం వేసిన మసాలా మాడకుండా ముక్కలకు పట్టాలంటే ఈ విధంగా స్టవ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చింది మనకు మసాలా ఫ్రై అయ్యే కొద్దీ. ఎందుకంటే మనం దీంట్లో నీళ్ళు పోయలేదు కదా, మన మసాలా నూనెలోనే ఫ్రై చేసి అలాగే ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసాం కదా, ఉర్లగడ్డ ముక్కలు దానికి పట్టాలంటే ఈ విధంగా స్లో కుకింగ్ చేస్తున్నామంటే మనకు మసాలా అనేది పర్ఫెక్ట్గా ముక్కలో కూడా బాగా దిగుతుంది. టేస్ట్ కానీ మనం వేసిన ఉప్పు కారాలు అవన్నీ ముక్క అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్లో మనం ముక్కల్ని అయితే కలుపుకోవాలి ఒకసారి. ఈ విధంగా మనం మెల్లిగా అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కల్ని అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మన కడాయిలో ఎక్కడ కూడా అడుగు పట్టలేదండి. మనం వేసిన 3 చెంచాల నూనె కూడా ఉర్లగడ్డ అనేది బాగా పీల్చుకుంది. మసాలా కూడా మనకు ఎక్కడ మాడకుండా పర్ఫెక్ట్గా ముక్కలకు మంచి కోటింగ్లా పట్టింది. ఇక్కడ గుమగుమలాడే మన వెల్లుల్లి కారం ఉర్లగడ్డ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేద్దాము. వేడి వేడిగా చూస్తూనే నోట్లో నీళ్ళు ఊరే విధంగా ఉంది కదా. ఈ టేస్ట్ అయితే అంత ఎక్సలెంట్గా అంత అద్భుతంగా ఉంటుందండి. చూస్తారు కదా, చాలా సింపుల్ రెసిపీ ఇది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి ఇది అన్నిట్లో చాలా వరకు సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. పెరుగన్నంలో అయితే ఇంకా చాలా హైలైట్గా ఉంటుందండి. మంచి ఫ్లేవర్తో, మంచి అరుము ఫ్లేవర్తో గుమ్మగుమ్మలాడుతూ మన ఆలుగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనము ఉర్లగడ్డలతో ఎన్నో రకాలు చేస్తారు కదా, ఒకసారి ఇది ట్రై చేయండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.